కౌశిక్ నువ్వు మాట్లాడేటప్పుడు ఎవడైనా నిన్ను డిస్టర్బ్ చేస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళని కూర్చోపెట్టి ప్యాకప్ అయ్యాక మేకప్ లేకుండా వాళ్ళకి నీ ఫేస్ చూపించాలనిపిస్తుంది. ఏడ్చావులే కానీ ఇక్కడ ఒక సెలబ్రిటీ మాట్లాడుతుంటే ఇంకొకరు డిస్టర్బ్ చేస్తున్నాడంట. డింగు 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 ఎవరో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. నమస్తే. నమస్తే. ముందుగా మీ గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మా హంగామా షో చూసి నన్ను మీ ఊరికి పిలిపించినందుకు అందరికీ ఒకసారి హంగామా తరఫున ధన్యవాదాలు. అసలు హాస్య వల్లరంటే మనం ఏదైనా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి కొంచెం వెటకారాన్ని జోడిత్తడాన్ని హాస్య వల్లరి అంటారు. మామూలుగా ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడుతున్నాడు, చచ్చిపోయేటప్పుడు కూడా ఏడుస్తున్నాడు. ఈ మధ్యలో నవ్వుకోమని చెప్పి మాలాంటి వాళ్ళని పుట్టించాడు ఆ దేవుడు. సూపర్ సార్. నమస్తే. మీరు సెలబ్రిటీయా? అవును మేడం. నేను ఎక్కడా చూడలేదే. నేను ఈటీవీ ప్లస్ హంగామాలో వస్తాను మేడం. అదేంటి వాడు రైల్లో వచ్చేవాడు ఛార్జ్ కూడా డబ్బులు రాశాడా? నేను వచ్చింది రైల్లోనే, కానీ హంగామా ఈటీవీ ప్లస్ లో వస్తుంది. ఆ షోలో వస్తానని చెప్తున్నా. సరే బాగా చేయాలా? నేను ఇక్కడ మేనేజ్మెంట్ తిరునాళ్ళలో ప్రోగ్రామ్ పెట్టించింది నేనే. సూపర్ గా సక్సెస్ అవ్వాలా. మేనేజ్మెంట్ అంటే మీలాగా ఉండాలా? మరి అంతే. జనాలు నా కోసం వచ్చినట్లే మీకోసం వచ్చినట్టే ఉన్నారు. ఇప్పుడు హాస్య వల్లరంటే మనం ఏదన్నా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని హాస్య వల్లరంటే మనం ఏదైనా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి దున్నపోతా స్టేజ్ ఎక్కి ఫోన్ లో మాట్లాడకూడదు, కింద పోయి మాట్లాడుకోపో అంటే ఫోన్ అమీర్పేటలో వస్తే సికింద్రాబాద్ పోయి మాట్లాడతారా? కడుపుకు అన్న నిన్ను ఎటకారం తిన్నావరా? ఈయన చూస్తుంటే ఒక డౌట్ వస్తున్నది నాకు. ఏంది? మామూలుగా మనిషి దేని నుంచి వచ్చాడు సార్? కోతి నుంచి వచ్చాడు. నీకు అర్హత లేదు. ఎవరు చెప్పినా ఇదే కోతకు వస్తారా? మేమందరం కోతి నుంచి వచ్చాం, కానీ నువ్వు మాత్రం చూపించు ఒకసారి. నుంచి వచ్చాడు. సరేగానే బయట 45 డిగ్రీలు ఎండలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట టోపీ పెట్టుకుని తిరుగుతా ఉంటాం, కరెక్టే, నెత్తి కాలకుండా. పొద్దుపోయింది కదా, ఇప్పుడు ఆ నెత్తికి టోపీ అవసరమా? మేము పెట్టామా, మా ఇష్టం, ఫ్యాషన్ కోసం పెట్టాము. ఫ్యాషనా? ఎంత వయసు? 39. ఇంకో సంవత్సరం పోతే 40 సెల్లు పని చేయదు, సిమ్ వేసుకున్నా కానీ పనికి రాదు. ఇప్పుడు ఫ్యాషన్ అవసరమా? మేము కప్పెత్తుకున్నానని చెప్పొచ్చు కదా. పెళ్ళయిందా? నీకెందుకురా? నీ పెళ్ళానికి సిగ్గులా? రోజు దువ్వి దువ్వి అని చిక్కెంటుకులు తీస్తారు కదా, 5 రూపాయలు మైదా పిండి కొనుక్కొని ఉడకబెట్టి ఆ నెత్తి కంటించొచ్చుగా. పెట్టుకో. నేను హాస్య వల్లరి చేస్తా, చూస్తాను సరేనా? కానీ నవ్వచ్చు. కానీ హాస్య వల్లరి అంటే మనం ఏదన్నా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి కొంచెం వెటకారాన్ని జోడిస్తే అదే హాస్య వల్లరి అవుతుంది. రాలేదు కదా నువ్వు? పెళ్ళయిందిరా? అయింది. నీకేం 1కి 2 అయింది, నీకేం బాధ? 1కి 2? అవును. 2 పెళ్లి చేసుకోకూడదు, తప్పు. ఎవరు చెప్పారా 2 పెళ్లి చేసుకోవడం తప్పునా? పోలీసు వాళ్ళు అంటే బొక్కలో కొడతారు నిన్ను. పోలీసు వాళ్ళు కాదు, గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు 2 పెళ్లి చేసుకోమని. నువ్వేం వద్దంటున్నావా? ఎక్కడ చెప్పారు? ఏంటంటే నెల్లూరు పెద్ద ఆసుపత్రి చూడు, గవర్నమెంట్ రాసి పెట్టారు. ఏమని? 2 పెళ్లి చేసుకోవచ్చని. అట్నే రాశారు. 2 పెళ్లి చేసుకో. అట్లా రాస్తారా? అట్లా రాస్తారు. అటు అర్థం వచ్చి రాస్తారా? ఏమని? ఒక్కరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు. చెప్పు తెగిపోతురే. పిల్లకాయలు రా, పెళ్ళాలి కదరా. నాకేం తెలుసా పిల్లలు? నేను 2 పెళ్లి చేసుకున్నా. అయినా ఒక్కదాంతో ఆగలేక వస్తుంటే ఇద్దరు దేనికి రా? నా ప్రాబ్లమ్స్ నీకు చెప్తానా? ఏ ప్రాబ్లం? ఆ ప్రాబ్లమ్స్ కాదు, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓహో, అంటే ఇదేంది చెప్పకూడదు నాకు? అంటే చెప్పకూడదు, చెప్తే ఊరంతా తెలిసిపోతారు నా గురించి. నేను ఎవరికి చెప్పను రా. ఎవరికి చెప్పకూడదు, మొత్తం వాట్సాప్. ఎవరికి చెప్పనులే. ఏం లేదురా, ఫస్ట్ బారికి పిల్లకాయలు పుట్ల. ఫస్ట్ బారికి చెప్తున్నావా? ఫస్ట్ బారికి పిల్లకాయలు పుట్ల. అందుకే 2 పెళ్లి చేసుకున్నా. 2వ బారికి ఎంతమంది పిల్లకాయల? 2వ బారికి కూడా పుట్ల. ఇంట్లో ఇన్వర్టర్ లేదా? సన్నాస మొదటి భార్యకి పుట్టలేదు కదా, 2వ పెళ్లి దేనికైతే? అందుకే 3వ పెళ్లి చేసుకుందా? ఒరే, ఇద్దరికి పుట్ల 3వ పెళ్లి అవసరమా? అంటే పిల్లకాయలు పుట్టాలి కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే? చేసేదా? అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అప్పుడు వచ్చింది నీకు డౌట్ వచ్చి? అప్పుడు 3వసారి ఏం చేశారంటే పిల్లకాయలు ధైర్యం చేసుకున్నా. సరే అయితే నేను ప్రోగ్రామ్ చేయండి నన్ను శుద్ధంగా. ప్రోగ్రామ్ చేసేటప్పుడు అసలు పక్కన ఎవరు లేదు చూసుకొని చెయ్యాలా. అసలు ఎందుకు ఎవరి కోసం వచ్చావు నువ్వు? నా పిల్ల తప్పిపోయింది కనపడ్డావు అనుకుని వచ్చా. తప్పిపోవడం కాదు రే, అది లేచిపోయింది. అయ్యా, ఈడు పెద్ద డాన్సర్ అని బిల్డప్లు ఇస్తాడు. పక్షవాతం వచ్చినట్టు వచ్చినట్టు వేస్తాడు డాన్స్. ఆ మనిషి వచ్చి చూసి ఈడు డాన్సర్ కాదా అనుకుంది. అప్పుడే ఏరబాబు అనే వాడు డాన్స్ చేశాడు. వాడు తేలిపి
వాళ్ళు చెప్పే ఒక మంచి మ్యాటర్ నీకు అవసరం ఏడా డౌట్ వచ్చింది ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ నాది నీకు అవసరమా పెళ్ళం లేచిపోయిందని ఎవడని చెప్తాడా ప్రోగ్రామ్ చెప్పించమంటే మాత్రం చేత కాదు కానీ పక్కన వాళ్ళ మీద అబద్ధం చెప్పండి వచ్చు బాగా సార్ ఇక్కడ ప్రోగ్రామ్ నాది పెట్టించారా మీది పెట్టించారు సరే డిస్టర్బ్ చేసేది ఏం లేదు చేయండి మీరు చేసుకోండి సార్ చేసుకోండి హాస్యవల్లరంటే మనం నమస్కారం మేడం మంచిది హాస్యవల్లరంటే సార్ నమస్కారం పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారా ఒక 500 మంది దాకా ఉన్నారు సార్ ఉన్న పెట్టా నాక పెట్టలేదు సార్. నీకేం జిలా నమస్కారం పెట్టి తప్పింది దవడ పగిలిపోతే ఊరుకూరిన కలిపెట్టామంటే సీకర్ పుల్లతో నన్ను ప్రోగ్రామ్ చేయని ఆ నుంచి పిలుచుకోండి మీరేంద్రా నేనేమన్నా అన్నా నిన్న నేనేమన్నా అన్నానా ఎందుకంత కోపం చేయనీరానన్నా చెయ్యి నా చెయ్యి నువ్వు చెయ్యి హాస్యవల్ల ఒకసారి నమస్కారం పెట్టన్నా కాదురా నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తున్నది నాకు ఇట్లాంటి వాడికి పెళ్లి చేశారా మా ఊర్లోనా పెళ్లి చేస్తా రాత్రి 7:30కి లోపలికి పంపించారు శోభన గదిలోకి ఇది పెళ్ళిన తర్వాత అమ్మాయి కూడా పోయింది ఇటు ఎదురుగా అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఇటు కూర్చొనే ఇదే పని నమస్కారం ఉదయం 7:30 దాకా ఉదయం 7:45 ఆ పిల్ల బాగా గమనించి ఒక కప్పు పాలు తెచ్చిచ్చి నమస్తే పెట్టి వెళ్ళిపోయింది పాలతోటి ప్రోగ్రామ్ చేయనీరా చేసుకో ఎందుకు బాధపడతావు చేసుకో దాకా వచ్చావునా అంటే ఆడే ఉన్నాం కదా హాస్యవల్లరంటే మనం ఏదన్నా ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకొని దానికి కొంచెం వెటకారాన్ని జోడిస్తే మైకా ఎంతనా ఎంత మైకా తీసుకుందా లక్ష రూపాయలు మైక తీసుకున్నప్పుడు ఏడ మాట్లాడితే ఆడేన పడవల్లే ఏ బోర్డు నిలబడుతుంది ప్రోగ్రామ్ నాది నువ్వు ఇష్టపడక చేయబాక చెప్పనా వినబడవల్లేరా నీ ప్రోగ్రామ్ మనం చేపించాను సక్రమంగా ఆ సర్వీస్ కనిపించి ప్రోగ్రామ్ పిలిచావు వాడు మిమిక్రీ జాతగా ఇష్టపడక వాగేశావు వాడికి 10,000 రూపాయలు ఇస్తాను 2,000 రూపాయలు నువ్వు వాడికి ఇచ్చేసి అమ్మాయితో 5,000 నువ్వు నొక్కేసావు నీ సంగతి నాకు తెలీదా ఒక్క పడ్డట్టు పడబాక నువ్వు మైకు పడగొట్టా కదా ప్రోగ్రామ్ అయిపోతా మా దగ్గర ఇంకో మైక్లే ఉండవా బావమ్మా నువ్వా మూసుకొని ప్రోగ్రామ్ చేస్తా నువ్వు బావమ్మా ఈడు తీసుకొచ్చా పెద్ద తొక్కల ఆర్టిస్టా ఏందా ఏమనుకుంటావా హంగామా ఆర్టిస్ట్ తిక్క తిక్కగా మాట్లాడక మరి కోపం వస్తే చెప్తున్నా నువ్వు తీసుకొచ్చి పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటావు నువ్వు పెద్ద పో మీరు గమ్మునండి ఈ రోజు ప్రోగ్రామ్ ఎంత నేను చూస్తా తీసుకోండి మాట ఈ ఊర్లో కుక్కలు లేవా ఏంటి సార్ పాపం జనాలు వెళ్ళిపోతారు మళ్ళీ ప్రోగ్రామ్ చేయండి దండం పెడతారా పేమెంట్ ఇంట్రా ప్రోగ్రామ్ ఇస్తా సార్ సార్ మీకు పేమెంట్ ఇచ్చే బాధ్యత రాదు మీరేం భయపడకండి ఇదిగో ఆ మంచి ప్రోగ్రామ్ చెడగొట్టడానికి ట్రై చేస్తుంది నేనుండగా ఆ పని జరగదు హాస్యవల్లరంటే నేను కంకణం కట్టుకున్నా నేను ఉన్నాగా ఎవరు రారంటే హాస్యవల్లరంటే 50 మంది పోలీసులు పెట్టిస్తా 50 సార్ నేను ఈ మంచి కోసం కొడుతుంటే మీరు వేస్తే ఇట్లా మాట్లాడుతున్నారు అనా టైం ఎంత ఇప్పుడు టైం ఎంత 12 అయింది పిల్లకాయలు నాడు పెట్టుకుని అన్నం పెట్టుకుని ఏం చేస్తున్నారు అది కడతా పిల్లకాయలందరూ ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయి అన్నం తినేసిండి మగవాళ్ళ మీరు బాగా కుటికా పోండి పోయి తినేసి ఇవ్వండి పోలీసు వాళ్ళ మీరు కూడా పోండి అన్నం తినేసి ఇవ్వండి అది మన ఇప్పుడు నేను ఎవరికి చేయాలి ప్రోగ్రాము వాళ్ళందరిని పంపించేస్తే వరుస పెట్టి నువ్వు గమ్ముడు నేను చూసుకుంటా ఏంది నువ్వు ఆ ప్రోగ్రామ్ కానుకోవచ్చు నువ్వా మీడియా వాళ్ళు వెళ్ళిపోమన్నావు పోలీసు వాళ్ళు వెళ్ళిపోమన్నావు కూర్చున్న జనాన్ని వెళ్ళిపోమన్నావు ఇంక ఎవరు చేయాలి ప్రోగ్రామ్ ఏమో అసలు నిన్నెవరు రమ్మన్నారా మేడికా వాళ్ళు తింటారు అవసరం తింటారు నీకేమంత బాధ వెళ్ళిపోవాలా ఆడోళ్ళు వెళ్ళిపోవాలా ఎదురుగా నొగుడు కూర్చోంటాడా అత్త గడ్డి పెట్టండి ఆ మనిషికి దానికి కాదురా దానికి ఎండుగడ్డే నీకు పచ్చిగడ్డిలా అలా పూసి పెడతా నీకు కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా సూపర్ యాక్చువల్ గా సుబ్బు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి ఫస్ట్ ఈ స్కిట్ చూడగానే వెంటనే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనిపించింది ఇలానే ఎక్కడికైనా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భాలు జరిగాయి కదా చాలా మేడం అసలు నిజంగా దానికోసం ఇది చేసింది కదా అసలు ఎవరెవరైతే ఇప్పటి వరకు సుబ్బుని డిస్టర్బ్ చేసి ఉంటారో వాళ్ళందరి మీద పగ ఇవాళ శ్రీను మీద తీర్చుకున్నాడు ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్